ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గాయత్రి ఏంటి? తనని అడుగుదామా? వద్దు, తను చెప్పే వరకు ఆగుదాం. అది కాదే, సుందరుడికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. నేను వెళ్ళి అడుగుతాను. ఆగు, మనతో చెప్పే విషయమే అయితే తనే చెప్పేది కదా. చెప్పకపోతే అలా వదిలేద్దామంటావా? పోవే, సాల్మా ఉండుంటే ఈ పాటికి మొత్తం అడిగి తెలుసుకునేది. తెలుసుకుని ఏం చేస్తారు? నువ్వు నీ ఆత్రం, వెళ్ళి పడుకుపో. నువ్వు రావు, నన్ను పోనివ్వు. అశ్విన్ మెసేజ్ చేశాడు. నువ్వు నా గురించి ఆలోచించడం కంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించడం చాలా ఎక్కువైపోయింది. నువ్వు మా అమ్మతో మాట్లాడడం, మా ఇంటికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆనంది, నీ మనసులో వేరే వాళ్ళకి చోటిస్తున్నావు. థ్యాంక్ యూ. ఆనంది, ఏంటే ఈ టైంలో నీ ఫోన్కి మెసేజ్లు? ఎవరు? అశ్విన్ మెసేజ్ చేస్తున్నాడా? ఈ ఫోన్కి అశ్విన్ నుంచి మెసేజెస్ రాకుండా చేయగలరా? ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? నన్నేమీ అడగకండి, నేను అడిగింది చేసి పెట్టండి చాలు. అది కాదే, మీ ఇద్దరికి ఏదైనా గొడవైందా? లేదు, కానీ నా ఫోన్కి అశ్విన్ నుంచి మెసేజ్ రావద్దు. చేయగలరా లేదా? నీకేమైనా పిచ్చా? నిన్నటి వరకు అశ్విన్ అశ్విన్ అని కలవరించావుగా. మొన్న రాత్రి అని కూడా చూడకుండా లెటర్ రాసుకొని వెళ్లి తనతో మాట్లాడాలని ఎదురు చూసావంటగా. ఉదయాన్నే లేచి తనతో మాట్లాడలేకపోయాను అని ఏడ్చావంట కదా, మర్చిపోయావా? మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమా అంటే అది చెప్పవు. ఏది చెప్పకపోతే ఎలా? ఆగవే ఆనంది, ఏం జరిగిందో మాతో చెప్తావా చెప్పవా? మీతో కాకుండా ఇంకా ఎవరితో చెప్పుకుంటానే? సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా.
పోనీలేవే, టైం వచ్చినప్పుడు తనే చెప్తాను అంటుంది కదా, తనని ఇబ్బంది పెట్టుకు. అయినా ఇది తన పర్సనల్, తనకి ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్తుంది. వదిలే. పర్సనలా? మంచిది, దాని దగ్గరే దాచుకోమను. దాని సంగతి వదిలే ఆనంది. చూడు, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు, సరేనా? సరే, ముందు నాకు ఈ పని చేసి పెట్టవా? సరే, ఇలా ఇవ్వు. ఏం చేయమంటావు చెప్పు. అశ్విన్ దగ్గర నుంచి ఇక నాకు మెసేజ్ రాకుండా చెయ్యి. ఒకవేళ వచ్చినా ఆ శబ్దం నాకు వినపడకూడదు. మెసేజ్ అయినా లేదా కాల్ కూడానా? ప్రస్తుతానికి మెసేజ్ రాకుండా ఉంటే చాలు. సరే. మెసేజ్ చేసి చాలాసేపు అయింది, ఇంకా రిప్లై రాలేదేంటి? ఒకవేళ నిద్రపోయి ఉంటుందా? ఇదిగో, ఇక నీకు అశ్విన్ దగ్గర నుండి మెసేజ్లు రావు. గుడ్ నైట్ ఆనంది. నువ్వు మా ఇంటికి రావడం, అమ్మతో మాట్లాడడం, మన విషయంలో మహేష్ సార్ చొరవ తీసుకోవడం, ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకు అందరికంటే నువ్వే ముఖ్యం సుందరుడా. ప్రేమలో మనం చాలా ముందుకెళ్ళాం. నువ్వు లేకుండా నేను ఉండలేను. మనిద్దరం ఒకటయ్యే సమయం దగ్గరలోనే ఉంది. కృష్ణ, నువ్వెందుకు ఈ ఆట ఆడుతున్నావో నాకు తెలీదు. ఆనంది బాగుండాలి, తన జీవితం బాగుండాలి. జయంతి, ఈ రోజు లిఫ్ట్లో మన ఇద్దరమే వెళ్దామా? ఏ దెబ్బలు తినాలని ఆశగా ఉందా? ఆ నొప్పి నాకు తగలదు, మన ప్రేమకు తగులుతుంది. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? ఏంటన్నా పొద్దున్నే స్టార్ట్ చేసేసావా? ఏ, నువ్వు ఆ నందాతో స్టార్ట్ చేస్తే నేను జయంతితో స్టార్ట్ చేయకూడదా? ఏం స్టార్ట్ చేయడమో ఏంటో, ఆ నందా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదా? నీకేం తక్కువే కదా, నాకేం తక్కువ? ఒకవేళ నేను మరీ ఎక్కువ అందంగా ఉన్నానని ఏమైనా ఆలోచిస్తున్నాడో ఏమో. ఏ సౌ, ఇది కొంచెం ఎక్కువైనట్లేదు? ఆ నందా నీకు చాలా ఎక్కువే. అవునా? జయంతక్క కూడా నీకు చాలా ఎక్కువ. నేనేమైనా అన్నానా? నిన్ను